ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. లైవ్లో జాయిన్ అయి ఉన్న మీకు అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. చాలా సంతోషం. ప్రతిరోజు నేటి దేవుని మాట అనే శీర్షిక ద్వారా మనందరం కలుసుకోవడం, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం, ఆ రోజంతా కూడా దేవుడు మనతో ఉండడానికి వాక్యం మనకు తోడుగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. మనలో చాలామంది బ్లెస్ అవుతూ ఉన్నారు, చాలామంది కామెంట్ రూపంలో తెలియచేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే ఈ శీర్షికలో దేవుడు మనకు ఇవ్వబోతున్న మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ఈరోజు మన అంశం ఏంటి అంటే సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధి కలుగచేయు దేవుడు. సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధి కలుగచేయు దేవుడు అనే అంశం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. యెషయా గ్రంథం 40:29 నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే అని యెషయా గ్రంథకర్త చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. ఆయనంట మనం నమ్ముకున్న దేవుడంట ఆయన సొమ్మసిల్లిపోతున్న వారికి, అలాగే హీనులైపోతున్న వారికి, శక్తి లేని వారికంట బలం ఇస్తాడంట. అంత మాత్రమే కదా, బలం ఒక్కటే ఇవ్వడు కానీ ఆ బలాన్ని వృద్ధిలోకి కూడా తీసుకొస్తాడు. బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే అని యెషయా గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. నిజమే, చాలాసార్లు మన జీవితాల్లో మనం కూడా సొమ్మసిల్లిపోతూ ఉన్నాం, శక్తిహీనులం అయిపోతూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకి ఇస్తున్న మాట ఏంటి అంటే, సొమ్మసిల్లిపోతున్న వారలారా, శక్తిహీనులుగా అయిపోతున్న వారలారా, నేను మీకు బలాన్ని ఇస్తాను, నేను మీకు బలాభివృద్ధిని కలుగచేస్తాను, ధైర్యంగా ఉండండి అన్నట్టుగా దేవుడు ఈ రోజున మనకు ఒక మంచి మాట అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన మాటలో శక్తి ఉంది కదా, ఆయన మాటలో బలం ఉంది కదా. అదే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 30-31 మనం చదివితే చూడండి, అక్కడే చూస్తాం కదా. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని మళ్ళీ రాస్తూ ఉన్నాడు. బాలురంట సొమ్మసిల్లిపోతారంట, యవనస్తులైతే తొట్టిల్లిపోతారంట. కానీ ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు రెక్కలు చాపి పైకి ఎగురుతూ నూతనమైన బలాన్ని పొందుతూ అలిసిపోకుండా పరిగెడతారంట, సొమ్మసిల్లక నడిచిపోతారంట. ఈ రోజున మనకి ఈ ఆశీర్వాదం కావాలి అంటే తప్పకుండా యేసు వైపు మనం చూడాలి. తప్పకుండా యెహోవా కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటే దేవుడు నూతన బలాన్ని మనకిచ్చి ఆ బలంతో ముందుకు సాగడానికి సహాయం చేస్తాడనమాట. బాలురైతే అంటే చిన్నపిల్లలైతే అలసిపోతారు, యవనస్తులైతే తొట్టిల్లిపోతారు, వాళ్ళ అడుగులు తడబడతాయి. కానీ ఎవరైతే దేవుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు ఇంకా తడబడాల్సిన అవసరత లేదు, తొట్టిల్లిపోవలసిన అవసరత లేదు, అలసిపోవలసిన అవసరత కూడా రాదు. ఎందుకు అంటే దేవుడు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు దేవుడు తన బలాన్ని మనకిచ్చి మనం నడిపిస్తాడు. ఇక మనం ఇంకా అలసిపోవలసిన అవసరత లేదు అన్నట్టుగా యెషయా గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. నిజమే, అసలు ప్రాణాలు సొమ్మసిల్లిపోవడానికి, ప్రాణాలు అలసిపోవడానికి గల కారణాలు ఏంటి అని ఒకవేళ మనం ఆలోచిస్తే చూడండి, ఒక్కసారి సంఖ్యాకాండము 20వ అధ్యాయం 2-6 వరకు మనం చదవగలిగితే ఒక్కసారి తీసుకోండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 2-6 వరకు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరులు లేవు,
ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవనిరి. అప్పుడు మోషే అహరోనుడు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను అని మనం చదువుతూ ఉన్నాం. ఐగుప్తు దేశం నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించి మోషే నాయకత్వంలో కనాను యాత్ర వాళ్ళు సాగడానికి దేవుడు సహాయం చేస్తే, అలాంటి పరిస్థితుల మధ్యలో అరణ్యంలో మేఘస్తంభముగా దేవుడు తోడుగా ఉన్నాడు. రాత్రివేళ అగ్నిస్తంభముగా తోడుగా ఉండి చక్కగా నడిపిస్తూ, పైనుంచి ఆహారాన్ని, దేవదూతల ఆహారాన్ని కురిపిస్తూ చక్కగా వాళ్ళని నడిపిస్తున్న ఆ సమయంలో ఈ అరణ్యం దగ్గరకు వచ్చేటప్పటికంటే, సీను అరణ్యం దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా మోషే మీద, అహరోను మీద తిరగబడుతున్నారు. ఏమంటున్నారంటే, మాకు అంజూరులు లేవు, దానిమ్మలు లేవు, ద్రాక్షలు లేవు, మాకు అది లేదు, ఇది లేదు, మాకు త్రాగుటకు నీళ్ళే లేవు. అసలు ఎందుకయ్యా మమ్మల్ని తీసుకొచ్చారు? ఎందుకు ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చి ఇలాగ మమ్మల్ని బాధ పెడుతున్నారు? మా పితరుల వల్ల మేము కూడా చచ్చిపోతే బాగుండు కదా అని మోషే అహరోనుల మీద మాటి మాటికి సణుక్కుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా సణుగుతూ ఉన్నారు? ఎందుకు వాళ్ళు అలా విసిగిపోతూ ఉన్నారు? మరి వాళ్ళకి మారా దగ్గర దేవుడు నీళ్లు ఇవ్వడం వాళ్ళు చూడలేదా? పైనుంచి ఆహారాన్ని కురిపించిన దేవుడు కురిపించడం వారు చూశారు కదా. దేవుడు ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి గోషెను దేశంలో ఉన్న వారిని ఎంత అద్భుతంగా నడిపించాడో వారు కళ్ళారా చూశారు కదా. మరి కళ్ళారా చూసినా సరే వాళ్ళ ప్రాణాలు అలసిపోతూ ఉన్నాయి, వాళ్ళ ప్రాణాలు విసిగిపోతూ ఉన్నాయి. నిన్న దేవుడు ఇచ్చాడు, మొన్న దేవుడు ఇచ్చాడు, మరి ఇంకా ఈరోజు దేవుడు ఇవ్వలేదు. అసలు దేవుడు ఇస్తాడా? నిన్నిచ్చిన దేవుడు ఇవాళ ఇవ్వడా? మొన్న ఇచ్చిన దేవుడు రేపు మనకు సహాయం చేయడా? ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండే దేవుడు కదా. మరి వీళ్ళకి ఇంత ప్రయాణం మొదలుపెట్టారు. మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు, సూచక్రియలు వాళ్ళు పొందుకుంటూ కూడా చాలాసార్లు మోషే నాయకత్వాన్ని ఎదిరించినట్లుగా, మోషేను అహరోనును కూడా ఇబ్బంది పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నాకు అనిపిస్తుంది మోషేకి మనందరం కూడా చెయ్యెత్తి దండం పెట్టాలి. ఇంట్లో ఉన్న నలుగురినే మనం పోషించలేకపోతున్నాం. ఇంట్లో ఉన్న ఇద్దరికి వివాహాలు చేయలేక ఆ ఖర్చులు ఎలాగా, లేకపోతే ఆ యొక్క ఉద్యోగాలు ఎలాగా, భవిష్యత్తు ఎలాగా, ఈ ఫైనాన్షియల్ ఎలాగా అని చాలా విసిగి వేసారిపోతూ ఉన్నాం. ఈ రోజున అనేక మంది ప్రాణాలు అలసిపోతూ ఉన్నాయి, అనేక మంది ప్రాణాలు సొమ్మసిల్లిపోతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే, ఇశ్రాయేలు పరిస్థితులే చూస్తున్నారు తప్ప, ఆ లోటే చూస్తున్నారు తప్ప దేవుడి వైపు చూడడం వారు నేర్చుకోలేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు దేవుడు అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. వారి పక్షంగా ప్రార్థించే మోషే ఉన్నాడు కాబట్టి ఇక వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు అస్సలు పట్టించుకోవటం లేదు. దేవుడిని పక్కన పెట్టేశారు. మీరు ఆలోచించండి, అరణ్యంలో దానిమ్మలు ఎలాగొస్తాయి? అరణ్యంలో గింజలు ఎలాగొస్తాయి? అరణ్యంలో ద్రాక్షలు ఎలాగొస్తాయి? ఎవరైనా వేస్తారా? కానీ అది కూడా ఆలోచించకుండా వాళ్ళు మోషే మీద ఎంత సణుక్కుంటూ ఉన్నారో చూసారా? ఎందుకంటే దానికి కారణం లేకపోలేదు. వాళ్ళు భూ సంబంధమైన విషయాల మీద మనస్సు పెట్టి దేవుని మనస్సును వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుడు ఎంత కృప చూపించి నడిపిస్తూ ఉన్నాడో వాళ్ళ మనస్సులు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకనే మోషే నాయకత్వాన్ని ఎదిరిస్తూ ఉన్నారు. ఈ రోజున అనేక మంది ప్రాణాలు కూడా అలసిపోతూ ఉన్నారు. ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు, మాకు ఇంకా అది కొనలేదు, ఇది కొనలేదు, మాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అంటూ ఉంటే ఎంతోమంది నాయకత్వ బాధ్యతలు వహిస్తున్న వారు, యజమానురాండ్రైన వారు, ఎంతోమంది కుటుంబాన్ని ఒంటరిగా నడిపించేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ సొమ్మసిల్లిపోతూ ఉన్నారు, అలసిపోతూ ఉన్నారు. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేలు ప్రజలు ఎంత అలసిపోయి నాయకత్వాన్ని ఎదిరిస్తూ ఉన్నారు. నాయకత్వాన్ని ఎదిరిస్తూ ఉన్నారంటే అర్థం ఏంటి అంటే, వాళ్ళు మోషేని ఎదిరించడం లేదు కానీ ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన సాక్షాత్తు ఆ దేవుడి నాయకత్వాన్ని వాళ్ళు ఎదిరిస్తూ ఉన్నారు, దేవుడినే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎంత విచారకరమైన విషయమో కదా. సొమ్మసిల్లిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు ఇలాంటి సంభవాలే జరుగుతూ ఉంటాయి. అదే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం కూడా మనం చదివితే, అదే సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వచనం చదివితే, వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఇక్కడ చూడండి, సొమ్మసిల్లెను అనే మాట వస్తూ ఉంది. జనుల ప్రాణం అంట మార్గాయాసము చేత సొమ్మసిల్లిపోతుందంట, మార్గంలో నడవలేక. మీరు ఆలోచించండి, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారికి ఎలాంటి ఇబ్బంది
లేకుండా అరణ్యంలో ఎడారిలో కూడా వాళ్ళు నిస్సత్తువ చేత ప్రాణాలు తొట్టిల్లిపోకుండా చక్కగా దేవుడు నడిపిస్తూ ఉంటే వారి పాదాలు వాయలేదు, వారి చెప్పులు అరిగిపోలేదని లేఖనాలు సెలవిస్తూ ఉండగా మరి వీళ్ళకి ఎందుకు ఆయాసం వస్తూ ఉంది? ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఎంతసేపు భూ సంబంధమైన విషయాల మీదే దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప దేవుడు ఆల్రెడీ చేసిన అద్భుతాలు అవన్నీ కూడా వాళ్ళకు గుర్తు చేసుకోలేకపోతున్నారు, జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. నిన్న బాగా జరిగింది, ఇవాళ జరుగుద్దా, ఇవాళ దేవుడు ఇస్తాడా అని దేవుణ్ణి ప్రశ్నించేవారిగా మనం చూస్తూ ఉన్నాం. మార్గాయాసము చేత ప్రాణాలు సొమ్మసిల్లిపోతుంది. ఈ రోజున అనేక మంది విశ్వాసుల ప్రాణాలు కూడా సొమ్మసిల్లిపోతూ ఉన్నాయి. ఇక నేను భరించలేను, ఇక నేను ఈ యొక్క కుటుంబాన్ని భరించలేను, ఈ యొక్క సమస్యలు భరించలేను, ఈ అనారోగ్యాన్ని భరించలేను, ఇంతవరకు సహాయం చేశాడు కదా దేవుడు, ఇక ముందు నడిపిస్తాడన్న ఆ ధైర్యం లేక చాలామంది సొమ్మసిల్లిపోతూ ఉన్నారు. ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదని చాలామంది తలపట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున దేవుడు మనకు సెలవిస్తున్న మాట, మీరు సొమ్మసిల్లిపోతూ ఉంటే సొమ్మసిల్లిన వారికంట ఆయన ఎంత మంచోడో చూడండి. సొమ్మసిల్లిపోతే అసలు వాళ్ళ మీద కోపపడాలి, వాళ్ళ మీద ఒక శిక్ష వచ్చేలాగా చేయాలి. కానీ దేవుడు అదేమీ చేయకుండా ఇక్కడ ఒక మంచి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరు అలా పరిగెత్తడానికి, మీరు సొమ్మసిల్లకుండా నడిచిపోవడానికి మీరు చేయాల్సింది ఒకటే, నేను మీకు బలాన్ని ఇస్తాను, బలాభివృద్ధిని ఇస్తాను. ఎందుకు అంటే మీరు పరమ కానానుకు చేరాలి, పరలోక రాజ్యం చేరాలి అంటే తప్పకుండా నా వైపు చూడాలి. మార్గంలో ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. వాటన్నిటి మధ్యలో కూడా దేవుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. చూద్దామా? సంఖ్యాకాండము 16వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, అదే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 2వ వచనం చూస్తే మోషే ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడో, ఎన్ని బాధలు ఎదుర్కొన్నాడో మనకు అర్థమవుతుంది. 16వ అధ్యాయం 2వ వచనం చదువుతూ ఉన్నాను. ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి వాళ్ళు అంటున్నారు, మీతో మాకు ఇక పని లేదు అంటున్నారు. కోరహు, దాతాను, అభిరాములు వాళ్ళందరూ అంటారు, మీ నాయకత్వంతో మాకు పని లేదు, మీ నాయకత్వంతో మేము అలసిపోయాం, మీ నాయకత్వంలో మాకేమీ సరిగ్గా జరగట్లేదు అన్నట్టుగా వాళ్ళు మోషే మీద, అహరోను మీద తిరగబడుతూ ఉంటే మోషే అహరోనులు ఎంత అల్లాడిపోయి ఉంటారో. వాళ్ళకి ఇంకేం చేయాలో తెలియదండి. మాట్లాడితే సాగిలపడేవాడు మోషే, మాట్లాడితే దేవుడి వైపు చూసేవారు. ప్రభువా మమ్మల్ని చూడు నాయన, ఇంట్లో ఉన్న 5గురినే మనం పోషించలేం, కానీ 30 లక్షల మందిని అరణ్య మార్గంలో నడిపించుకుంటూ కొండలు, వాగులు, ఎర్ర సముద్రాలు దాటుకుంటూ వాళ్ళని తీసుకుని వెళ్ళాలంటే ఎంత అసలు మనం ఆలోచించాలి. మోషేకు అలసట రావాలి, అహరోనుకు విసుగు రావాలి, కానీ మోషే ఎప్పుడు కూడా ఒక్కసారి అన్నాడు తప్ప వీళ్ళందరినీ నేను కన్నానా అన్నాడు. ఒక్కసారి ఆ ఒక్క మాటకే దేవుడు ఇక నువ్వు కానానుకు రావడానికి వీల్లేదు, కానీ ఇక్కడి నుంచి చూడయ్యా అని చెప్పాడు. ఏమండి, ఇంతమందిని అసలు ఎలాగ నడిపించుకుంటూ పోషించుకుంటూ తీసుకెళ్ళాడు. మాట్లాడితే సాగిలపడేవాడు. నాయకత్వాన్ని ఎదిరించేవాళ్ళు కొంతమంది అయితే మాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, అవి కొనలేదు, ఇవి కొనలేదు. మన ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం. పెద్దోడిని బాగా చూశారు, చిన్నోడిని బాగా చూశారు, లేకపోతే చెల్లిని బాగా చూశారు, అక్కని బాగా చూశారు, నన్ను బాగా చూడలేదని ఈ రోజున ఎంతోమంది ప్రాణాలు నలిగిపోతూ ఉన్నాయి. ఆ నలిగిపోవడం వల్ల సాక్షాత్తు దేవుడి మీదనే విసుక్కుంటూ ఉన్నారు, సొమ్మసిల్లిపోతూ ఉన్నారు. కానీ విశ్వాసులారా, మన జీవిత ప్రయాణములో, కనాను యాత్రలో అలసిపోకుండా పరిగెత్తాలంట, సొమ్మసిల్లిపోకుండా నడిచిపోవాలంట. దేవుడు ఇదే కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే యేసయ్య ఆయన జీవిత యాత్రలో ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన ఎప్పుడూ అలసిపోలేదు, ఆయన ఎప్పుడూ సొమ్మసిల్లిపోలేదు. ఆయన మీదకి అనేక మంది తిరగబడిన, ఆయన మీద ఉమ్మేసిన, ఆయన మీద ఒకవేళ అనేక నిందలు మోపినా సరే ఆయన అలసిపోకుండా నడిచాడు. ఈ రోజున మనం కూడా అలా నడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, వాళ్ళ ప్రాణాలు సొమ్మసిల్లిపోయాయంట. అందుకనే కోరహు, దాతాను, అభిరాములు వాళ్ళు తిరగబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదే సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 1వ వచనం కూడా మనం చదువుదాం. వాళ్ళు ఎందుకంత అలసిపోతూ ఉన్నారంటే చూడండి, జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా
అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను దహింపసాగాను. చూడండి, జనులంట ఆయాసం వచ్చేస్తుందని సణుక్కుంటున్నారంట. ఏమంటే నడిచేటప్పుడు ఆయాసం రాదా? అది మామూలుగా జరిగేదే కదా. ఏమండి చాలాసార్లు చెమట పడుతుంది కదా, చాలాసార్లు రకరకాల ఇబ్బందులు వస్తే జీవితం అంటే ఎన్నో పోరాటాలు ఉంటాయి. ఏమంటే అందరికీ ఉన్నట్టే మనకి ఉంటాయి, అన్యులకి ఉంటాయి, విశ్వాసులకి ఉంటాయి. కానీ ఈ విశ్వాసులైన వారు దేవుని వైపు చూస్తూ వాటిని అధిగమించాలని దేవుడు కోరుకుంటూ ఉంటే, ఈరోజు చూడండి, వీళ్ళు కూడా ఐగుప్తునంటే వదిలిపెట్టారు కానీ మార్గమంతా సణుక్కుంటూనే ఉన్నారు, మార్గమంతా విసుక్కుంటూనే ఉన్నారు. మనకు అందుకనే తెలుసు, వారి శవములన్నీ అరణ్యములో రాలిపోయానని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉంటాడు. ఈరోజున విశ్వాసులారా, సణుక్కోవద్దు, మార్గంలో ఆయాసపడద్దు. చాలామంది అంటారు, దేవుడు నమ్ముకున్నప్పుడు బాగానే ఉన్నాం కానీ దేవుడు నమ్ముకున్నాకే కష్టాలు ఎక్కువైపోయినాయి, దేవుడు నమ్ముకున్నాకే సమస్యలు ఎక్కువైపోయినాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు తెలుసా, దేవుడు తోడుగా ఉంటే ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితినైనా అధిగమించగలడు. అందుకనే మోషేకి ఏం చేయలేదు తెలియక, చూడండి ఒక్కసారి నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే, అక్కడ మోషే ఒక్కటే కోరుకుంటాడు, ఏమీ కోరుకోడు. కానీ నిర్గమకాండం 33వ అధ్యాయంలో 15వ వచనం నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. 15వ వచనంలో అంటాడు మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము అని యెహోవా దేవుణ్ణి బతిమాలుతూ ఉంటాడు. అయ్యా, నీ సన్నిధి కావాలి, నీ తోడు కావాలి, నీ నీడ కావాలి, నువ్వు ఉంటే మాకు చాలు. ఎందుకండి ఇలా కోరుకున్నాడు అని ఒకవేళ ఆలోచిస్తే, నిజంగా దేవుడు తోడు లేకపోతే ఆ 30 లక్షల మందిని అరణ్యంలో ఎక్కడికి నడిపిస్తాడు, ఎలా నడిపిస్తాడు? నీళ్ళు ఎన్ని కావాలి, భోజనం ఎంత కావాలి, పదార్థాలు ఎన్ని కావాలి, ఏమంటే వాళ్ళ ఆరోగ్యాలు ఎవరు చూస్తారు? అరణ్యంలో డాక్టర్లు ఉండరు కదా. మరి ఇవన్నీ చూడాలి అంటే నిజంగా దేవుడు వాళ్ళకి కనీసం నిస్సత్వం చేత వాళ్ళ ప్రాణాలు తొట్టిల్లిపోవడం కూడా మనం చూడలేదంట. కానీ వాళ్ళు మాత్రం దేవుని మీద సణుక్కుంటూనే ఉన్నారు, మోషే నాయకత్వాన్ని సణుక్కుంటూనే ఉన్నారు. ఈ రోజున దేవుడు అందుకనే మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నీ సన్నిధి నాతో రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, నీ సన్నిధి నాతో ఉంటే చాలు. ఈ అరణ్యమైనా ఎడారైనా మరి ఏ పరిస్థితి అయినా సరే నేను అధిగమించగలను, ఏ సమస్యనైనా నేను బ్యాలెన్స్ చేయగలను అని అన్నట్టుగా అతను ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా అదే కోరుకుందాం. యజమానులారా, కుటుంబానికి నాయకత్వం వహిస్తున్న వారలారా, కోరుకుందాం, మనందరం కోరుకుందాం, దేవా నువ్వు తోడు మాకు కావాలి, నీ తోడు ఉంటే అవన్నీ నేను చేయగలను. ఆర్థిక సమస్యలు లేకపోతే ఆరోగ్య సమస్యలు అవన్నీ కూడా నేను ప్రతిదీ బ్యాలెన్స్ చేయగలనయ్యా, నాకు నీ సన్నిధి కావాలని మనం కూడా బలంగా కోరుకుంటే తప్పకుండా ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా మనల్ని నడిపిస్తాడు. ఏమంటే చాలామంది మార్గాయాసము చేత సణుక్కుంటూ ఉన్నారు, విసుక్కుంటూ ఉన్నారు. నిజంగా మోషేకి ఎంత ఓపిక దేవుడిచ్చాడండి, ఎంత సాత్వికం దేవుడిచ్చాడండి. ఒక్కళ్ళు మాట్లాడితేనే మనం తట్టుకోలేం, ఏమంటే ఇద్దరు మాట్లాడితే ఇంక అసలు తట్టుకోలేం. కానీ 30 లక్షల మంది ఒకేసారి తిరగబడినా సరే మోషే ఎక్కడ కూడా అలసిపోయినట్టుగా మనకు అనిపించదు. ఈ రోజున ఆ శక్తి మనకు కావాలి అంటే దానికి కారణం ఏంటి అంటే, యెహోవా కోసం ఎదురు చూస్తూ ఉంటే నూతనమైన బలాన్ని పొందుకుంటామని లేఖనం చెప్తుంది. సొమ్మసిల్లిన వారికి ఆయన బలం ఇస్తాడంట, బలాభివృద్ధిని కలుగ చేస్తాడంట. చూద్దామా ఒక్కసారి కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 84వ దావీదు కీర్తనలో 5 నుంచి 6 వచనాలు మనం చదివితే, ఒకసారి తీసుకోండి అందరూ కూడా. 84వ దావీదు కీర్తన 5 నుంచి 6 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రేములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును అని లేఖనం చెప్తుంది. 5 నుంచి 7 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు వారు చక్కగా ప్రయాణం చేస్తారంట. వారిలో ప్రతివాడు సియోనులో కనిపిస్తాడంట. దాని కీర్తన కోరహు కుమారులు రాస్తున్నారు. కోరహు కుమారులు అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. కోరహు, దాతాను, అబీరాములు మోషే నాయకత్వాన్ని ఎదిరించి భూమి నెరవిడ్చి వారిని మృంగేసింది. ఆ శిక్షను వాళ్ళు అనుభవించారు. తర్వాత కోరహు కుమారులు చనిపోలేదు కానీ
కోరహు కుమారులు దేవుని మందిరాన్ని పట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ అందరూ నిందిస్తున్నారేమో, మీ నాన్న అలాగా, మీ అమ్మ అలాగా, మీ నాన్న ఎదిరించాడు, ఒక భూమి అందుకనే మింగేసింది, మీ తల్లిదండ్రులు అలా చేశారు. ఈరోజు చాలామంది అలాంటి మాటలు అనడం మనం కూడా చూస్తూ ఉంటాం. ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా చిన్నాన్న దగ్గరికి వెళ్తే, పెదనాన్న దగ్గరికి వెళ్తే, లేకపోతే ఎక్కడికైనా వెళితే బంధువుల దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ కూడా మీ తల్లిదండ్రులు అలా చేశారా, మిమ్మల్ని ఎవరు నమ్ముతారా అన్నట్టుగా ఒకవేళ చూసారేమో నాకు తెలీదు. ఈ కోరహ కుమారులు అనుకున్నారు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి కాదు కానీ నేను నమ్మిన నా దేవుడి దగ్గరికి వెళ్తాము, దేవుని మందిరానికి వెళ్ళిపోతాం. దేవుని మందిరంలో సమృద్ధి ఉంది, దేవుని మందిరంలో ఆనందం ఉంది, దేవుని మందిరంలో సంతోషం ఉందని జీవమగల దేవుని దర్శించడానికి వాళ్ళు పరుగెత్తుకుని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో తలదాచుకున్నారేమో, ఏమంటే వాళ్ళు అక్కడుండి కీర్తన రాస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే చక్కగా చూడండి, వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు చక్కగా వాళ్ళు ప్రయాణం చేస్తారంట. వాళ్ళు యాత్ర చేసే మార్గాలన్నీ ప్రియంగా ఉంటాయంట. వాళ్ళు మందిరాన్నే వాళ్ళు ఇల్లుగా ఎంచుకున్నారేమో. మందిరంలోనే మాకు సమృద్ధి ఉందనుకున్నారు, మందిరంలోనే సంతోషం ఉంది. నిజమే, మందిరంలో సమృద్ధి ఉంది, మందిరంలో సంతోషం ఉంది. కీర్తనల గ్రంథం 36:8 మనం చూస్తే, అదే కీర్తనలు 36:8 మనం చూడగలిగితే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన మేము వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అని కీర్తనాకారుడే రాస్తాడు. ఎందుకంటే మందిరములో సమృద్ధి, ఏమంటే మందిరములో సంతోషం, మందిరములో ఆనంద ప్రవాహాలు ఉన్నాయి. ఆ సమృద్ధి ఎలా వస్తుందో తెలుసా? దైవజనుడు చెబుతున్న వాక్యములో నుంచి వాక్య సమృద్ధి అక్కడ ఉంది. మందిరానికి వెళ్తే మన ప్రాణాలు సొమ్మసిల్లిపోకుండా ఉంటాయి. మందిరానికి వెళ్తే మన ప్రాణాత్మ దేహాలు సేద తీరుతాయి. మందిరానికి వెళ్తే దేవుని వాక్యము మనకు వెలుగుగా ఉండి చక్కగా నడిపిస్తుంది. ఈరోజు చాలామంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఉద్యోగాలు బాగానే చేస్తారు, శుభకార్యాలకు బాగానే వెళ్తారు, రకరకాల పనులకు బాగానే వెళ్తారు. మందిరం అనేటప్పటికే, ఉపవాస ప్రార్థన అనేటప్పటికే, లేకపోతే ఆదివారం ఆరాధన అనేటప్పటికే చాలామందికి నీరసాలు వస్తూ ఉంటాయి. ఈ వారమంతా కష్టపడ్డాను అని చాలామంది మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కోరహు కుమారులు తమ జీవితాలను ఎక్కడ కట్టుకున్నారో తెలుసా? ఎక్కడ వారు బలపరచబడ్డారో తెలుసా? వారు నానాటికి బలాన్ని పొందుతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే వారు మందిరాల్లో వారు తలదాచుకున్నారు, మందిరాన్ని ఆశ్రయించారు. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తున్నాడు, మందిరానికి వెళదాం. మందిరంలో దేవుని యొక్క వాక్య సమృద్ధి ఉంది. ఆ వాక్య సమృద్ధి మన మనసులకు సంతృప్తిని ఇస్తుంది, నెమ్మది ఇస్తుంది. అందుకని మనం యాత్ర చేసే మార్గాలన్నీ కూడా ప్రియంగా ఉంటాయని లేఖనం చెప్తుంది. యాత్ర చేసే అంటే మనం యాత్రలో, వీళ్ళ జీవిత యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో మనకు అన్నీ ప్రియంగా ఉండాలి. ప్రియం అంటే మనకి ఇష్టంగా ఉండాలి. అంటే చాలాసార్లు విసుక్కుంటాం, చచ్చిపోతే బాగుండు, ఈ జీవితంలో ఈ సమస్యలు భరించలేకపోతున్నా, ఈ కష్టాలు భరించలేకపోతున్నా, ఈ కుటుంబాన్ని భరించలేకపోతున్నా, యాత్ర చాలిస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరైతే దేవుని మీద ఆధారపడుతూ, దేవుని వైపు చూస్తూ నూతన బలాన్ని పొందుకుంటారో, దేవుని మందిరంలో ఉన్న వాక్యము ద్వారా సేదదీరుతూ ఉంటారో, వారందరికీ కూడా యాత్ర చేసే మార్గాలన్నీ కూడా ప్రియంగా ఉంటాయంట, ఇష్టంగా ఉంటాయి. ఎందుకో తెలుసా? నిన్న దేవుడు ఈ అద్భుతం చేశాడు, ఇవాళ ఈ కష్టం వచ్చింది, మళ్ళీ నేను సాగిల పడతాను, దేవుడి మీద ఆధారపడతాను. ఇవాళ ఏం అద్భుతం చేస్తాడో, రేపు ఏ అద్భుతం చేస్తాడో, ఎల్లుండి ఏ అద్భుతం దేవుడు నా కోసం దాచి ఉంచాడు. ఎందుకంటే నా దేవుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టాడు కదా, నా దేవుడు ఎప్పుడు నాకు సహాయం చేస్తూనే ఉంటాడు కదా అనే ధైర్యం వీళ్ళకు ఉంటుంది. అందుకనే వాళ్ళు యాత్ర చేసే మార్గాలన్నీ కూడా వాళ్ళకి ప్రియంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ప్రియమైన దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటారంట. వారు బాకాలోయలో బడి వెళ్ళినా సరే, బాకాలోయ అంటే ఏడుపు లోయలో బడి వెళ్ళినా సరే, ఒకవేళ కష్టాలు వచ్చినా సరే, ఇబ్బందులు వచ్చినా సరే, శ్రమలు వచ్చినా సరే, ఎలాంటి ఇబ్బందులకి గురైనా సరే, యాత్ర చేసే మార్గాలన్నీ కూడా వాళ్ళకి ప్రియంగా ఉంటాయి. 7వ వచనం మనం చూస్తూ ఉన్నాం, వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణము
చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును అని కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. కౌరవ కుమారులు ఎంత మంచి కీర్తన రాస్తూ ఉన్నారు తెలుసా. వాళ్ళు అంటున్నారు, వీళ్ళు విసిగిపోరు, వీళ్ళు సొమ్మసిల్లిపోరు, అలేక పరిగెడతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. వాళ్ళు ఎక్కడ కనిపిస్తారంటే మళ్ళీ సియోనులో, పరమ సియోనులో, పరలోక రాజ్యంలో వాళ్ళు చక్కగా కనిపిస్తారు. దానికి కారణం ఏంటి అంటే ఈ లోకంలో ఉన్న సమస్యల చేత, ఇబ్బందుల చేత విసిగిపోయి పాపం చేయరు. అందుకని సరాసరి దేవుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు. సియోనులో మేము వాళ్ళని చూస్తామన్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఈ రోజున విశ్వాసులారా, సొమ్మసిల్లిపోతున్న వారలారా, శక్తిహీనులుగా అయిపోతున్న వారలారా, విశ్వాసులు రోజు రోజుకి బలం పొందుకోవాలి, విశ్వాసులు రోజు రోజుకి శక్తిని పొందుకోవాలి. కానీ విచారకరమైన విషయం, ప్రతిరోజు మనకి ఏదో విచారం, ప్రతిరోజు ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య. మనుషులం కనుక ఇవన్నీ అరణ్య మార్గంలో వస్తూనే ఉంటాయి. లోకం అనే అరణ్యంలో మనం ఉన్నాం. మనుషులం కనుక అందరికి వచ్చే శోధనలు మనకు వస్తాయి. కానీ శోధనలతో పాటు తప్పింపజేసే ఆ గొప్ప దేవుడు మనకున్నాడు. ఆ విషయాన్ని ఇశ్రాయేలును గమనించలేకపోయారు. అందుకనే వారి జీవితాల్లో కనాను యాత్రలో చివరి వరకు వారు చేరలేక మధ్యలోనే వారి జీవితాలు ముగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దామా ఒక్కసారి ఈ మాట చదివి మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు మనం చదువుదాం. ఒక్కసారి తీసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నామని చెప్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం చదవగలిగితే, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేనోళ్ళం కాము, పడద్రోయబడినను నశించువారము కాము అని ఎంత చక్కగా ఘంటాపదంగా చెప్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయినను ఆ బలాధిక్యము, ఈ రోజున ఆ బలము యొక్క ఆధిక్యత మాది కాదు. ఎందుకంటే మేము నమ్ముకున్న మా దేవుడు మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పోడు కదా, బలవంతుడి కదా. ఆ బలాధిక్యం ఆయన దగ్గర నుంచి మాకు వస్తూ ఉంది. ఎందుకంటే మా మంటి ఘటాలలో ఆయన బలాన్ని ఇచ్చాడు, ఆయన నమ్ముకునేలాగా చేశాడు, ఆయన మాతో ఉన్నాడు, మాలో ఉన్నాడు అని చెబుతూ ఎటుపోయినా మాకు శ్రమే వస్తుంది, ఎటుపోయినా ప్రమాదాలే పొంచున్నాయి, ఎటుపోయినా అపాయాలే వస్తున్నాయి, ఎటుపోయినా పడేసేవాళ్ళే ఉన్నారు, ఎటుపోయినా దిక్కు కనిపించట్లేదు. కానీ మేము దిక్కులుండడం కాదు, పడద్రోయబడినా సరే మేము నశించే వాళ్ళం కాదు, అపాయంలో ఉన్న ఉపాయం లేని వాళ్ళం కాము. శ్రమ పడుచున్నా ఆ శ్రమలు మమ్మల్ని ఇరికింప చేయలేవు. ఎందుకంటే మా లోపల ఒక బలాధిక్యం ఉంది, ఆధిక్యత కలిగిన బలం మాలో ఉంది. మా బలము యేసు యొక్క జీవము అని వారు చెబుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులారా, వాళ్ళ శ్రమలలో ఉన్న, మన పితరులు బాధలలో ఉన్న, కష్టాలలో ఉన్న, అసలు వాటిని ఏమీ పట్టించుకోలేదు. కానీ ప్రతిరోజు విడిపిస్తున్న దేవుడికి, ప్రతిరోజు సహాయం చేస్తున్న దేవుడు మాకు సహాయం చేస్తున్న ధైర్యంతో వాళ్ళు ముందుకెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఎలాంటి అపాయాల్లో ఉన్నారు, ఎలాంటి శ్రమలలో ఉన్నారు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, పడేయాలని చూస్తూ ఉన్నారా? పడద్రోయబడుతున్నా మనం పడిపోయేవాళ్ళం కాదు, అపాయంలో ఉన్న ఉపాయం లేని వాళ్ళం కాము. ఎందుకంటే మనకు మంచి ఉపాయాలు ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. ఆయన సన్నిధి మనకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఆ బలాధిక్యము ఈ మంటి ఘటాలలో, ఈ మంటి శరీరాలలో దేవుడు యేసయ్య జీవాన్ని పెట్టాడు. మనం జీవము కలిగిన దేవుని సైన్యం కదా, జీవము కలిగిన దేవుని పిల్లలం కదా. కాబట్టి మనం ప్రతి ఒక్క సమస్యను మనం ఎదిరించగలం, ప్రతి ఒక్క శోధనను మనం ఎదిరించగలం. ఈ రోజున దేవుడు మనకు అదే చెబుతూ ఉన్నాడు. అదే 4వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందామా? ఇంకా పౌలు గారు అంటారు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని అంటాడు. మేము ఇంకా అధైర్యపడం, మేము ఇంకా మాకు భయం లేదు. ఎందుకంటే మా బాహ్య పురుషుడు కృషిస్తూ ఉన్నా సరే మా ఆంతర్య పురుషుడు మాత్రం రోజు రోజుకి ఎదుగుతూ ఉన్నాడు, నూతన పరచబడుతూ ఉన్నాడు. ఈ రోజున మనం ఈ మాట చెప్పగలమా? బాహ్య పురుషుడు కృషిస్తున్నాడంటే అర్థం ఏంటి? వీళ్ళకి
సరైన తిండి లేదన్నమాట, సరైన పోషణ లేదన్నమాట, సరైన ఆహార పదార్థాలు వీడికి సరిగ్గా లేవన్నమాట. ఒక్కొక్కసారి చలితో ఉన్నాడు, ఆయన దిగంబరత్వంతో ఉన్నాడు, ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఆయన అంటూ ఉన్నాడు, మేము అధైర్యపడము, ఎందుకంటే మా బాహ్య పురుషుడు కృషిస్తూ ఉన్నా సరే మా ఆంతర్య పురుషుడు రోజు రోజుకి నూతన పరచబడుచున్నాడు. ఎందుకంటే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయవాడు ఆయనే అని మనం చదువుకున్నాం కదా. మేము యేసు వైపు చూస్తూ ఉన్నాం. మా ప్రాణాలు అలసిపోకుండా, మీరు అలసట పడకయు విసిగిపోకుండా ఉండాలి అంటే మీరు యేసు వైపు చూడమని హెబ్రీ గ్రంథకర్త చెప్పినట్లుగా మేము ఈ లోక సంబంధమైన ఈ సమస్యలు చూడట్లేదు, పరిస్థితులు చూడట్లేదు, లేకపోతే మా అనారోగ్యాలు చూడట్లేదు, కానీ మాకు శక్తినిస్తూ ఉన్న ఆ గొప్ప దేవుణ్ణి మేము చూస్తూ ఉన్నాం. అందుకనే మా బాహ్య పురుషుడికి ఒకవేళ రకరకాల అనారోగ్యాలు పట్టి పీడిస్తూ ఉన్నా సరే మేము లోపల ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. కారణం ఏంటి అంటే గొప్ప దేవుడు మాతో ఉన్నాడు. మా ఆత్మ రోజు రోజుకి బలం పుంజుకుంటుంది. ఆత్మ ఈ జీవితంలో రోజు రోజుకి మేము ఎదుగుతూ ఉన్నాం. ఈ లోక సంబంధమైన సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, ఆర్థికపరమైనవి లేకపోతే అనారోగ్యపరమైనవి ఏవి కూడా మా ఆత్మీయ జీవిత యాత్రను ఆపటం లేదు. మేము ఎక్కడా అలసిపోవటం లేదు, అలయకుండా పరిగెత్తేస్తున్నాం, సొమ్మసిల్లకుండా నడిచిపోతూ ఉన్నాం. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మంటి ఘటాలలో ఈ ఐశ్వర్యాన్ని దేవుడించాడు. ఆ ఐశ్వర్యం పేరే ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ఐశ్వర్యాన్ని మేము కలిగి ఉన్నాం. ఈ రోజున మనందరం కూడా దేవుణ్ణి కలిగి ఉన్నాం. గొప్ప దేవుడు మనందరితో ఉన్నాడు. కాబట్టి విశ్వాసులారా అలసిపోకండి, లేకపోతే సొమ్మసిల్లిపోవద్దు, బెంగపడిపోవద్దు, భయం రానివద్దు, అభద్రతా భావం రానివద్దు, ఇశ్రాయేలులాగా సణుక్కోవద్దు, విసుక్కోవద్దు. నిన్న చేసిన దేవుడు, మొన్న చేసిన దేవుడు ఈరోజు కూడా చేస్తాడు. ఒకవేళ చేయకపోయినా పర్వాలేదు. ఈ పరిస్థితుల మధ్యలో ఆనందంగా, సంతోషంగా నిలబడడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు. పౌలు గారి వలె లేకపోతే అపోస్తుల వలె దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు. వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ఎలాగైతే సియోనులో దేవుని సన్నిధిని కనబడుతూ ఉన్నారో మనం కూడా యాత్ర చేసే మార్గాలలో, ఈ యాత్రలో, జీవిత యాత్రలో మనం కూడా ఈ జీవిత యాత్రను ముగించుకొని పరమ సియోనులో మనందరం కనబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి బలహీనంగా కాదు, బలంగా వెళ్ళాలి. నానాటికి ప్రతిరోజు నిన్న కొంత బలం, ఇవాళ కొంత బలం, రేపు కొంత బలం, ప్రతిరోజు మన ఆత్మలు బలం పొందాలి. తద్వారా అనేక మందికి మనం దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా వారు సొమ్మసిల్లకుండా నడిచిపోతారు కదా. 40వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసేవాడు ఆయనే అని లేఖనం చెప్తుంది. కాబట్టి దేవుడి మీద విశ్వాసం ఉంచుదాం, యేసు వైపు చూద్దాం, యెహోవా కోసం కనిపెట్టుకుందాం. తప్పకుండా నూతనమైన బలాన్ని దేవుడు మన ఆత్మలకు అనుగ్రహించి ఈ జీవిత యాత్ర అంతటిలో కూడా అరణ్యంలో, ఎడారిలో, కొండలు వచ్చినా, వాగులు వచ్చినా, ఎలాంటి వచ్చినా సరే మోషేను ఆ ఇశ్రాయేలును నడిపించినట్టుగా మనల్ని కూడా చక్కగా నడిపిస్తాడు. ఒకటే మనం కోరుకుందాం, దేవా నీ సన్నిధి నాకుంటే నాకు అంతే చాలు అని మనం కోరుకుంటే తప్పకుండా మనతో ఉండి మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి అలయకుండా పరిగెడదాం, సొమ్మసిల్లిపోకుండా నడిచిపోదాం. యేసు వైపు చూస్తూ మన జీవిత ప్రయాణంలో ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయనా, నీవెంత గొప్ప దేవుడవు నాయనా. చాలాసార్లు ఇశ్రాయేలుల వలె మేము కూడా సొమ్మసిల్లిపోతూ ఉన్నాం, మార్గాయాసము చేత సణుక్కుంటూ ఉన్నాం, విసుక్కుంటూ ఉన్నాం. నాకైనా ఈ సమస్యలు, నాకైనా ఈ కష్టాలు, నాకైనా ఈ ఇబ్బందులు అనుకుని చాలాసార్లు సొమ్మసిల్లిపోయి ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని ఆపివేశామని ఒప్పుకుంటూ ఉన్నాం. క్షమించమని బ్రతిమలాడుతూ ఉన్నాం. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి. కోరహు కుమారులు ఎలాగైతే నీ మందిరంలో ఉన్న వాక్యము చేత తృప్తి పొందారో, సమృద్ధిని అనుభవించారో, సంతృప్తిని అనుభవించారో, నీ వాక్యంలో ఉన్న ఆ జీవ జలాలను మేము గ్రోలుకోవడానికి సహాయం చేయండి, త్రాగడానికి సహాయం చేయండి, ఆ ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. సంతృప్తి అయిన జీవితం మాకు దయచేయండి, సంతుష్టి అయిన జీవితం
జీవితం మాకు దయచేయమని నీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. పౌలు గారి వలె అధైర్యపడకుండా మా బాహ్య పురుషుడు కృషిస్తూ ఉన్నా సరే ఆంతర్య పురుషుడు రోజు రోజుకి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మాకు సహాయం చేయండి. ఇశ్రాయేలు వలె సమస్యల వైపు చూడకుండా మేము నీ వైపు చూడడానికి, యేసు వైపు చూస్తూ మా పరుగు పందెంలో అలసిపోకుండా సొమ్మసిల్లిపోకుండా నడవడానికి మాకు అందరికీ సహాయము చేయమని చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని వారి కుటుంబాలను పేరు పేరున దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. ఇచ్చిన ఆసక్తి కోసం మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ మాటను పట్టుకొని ప్రార్థించి ఆయన ప్రతి ఒక్క అద్భుతాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. ఎంతమంది అలసిపోతూ ఉన్నారో, ఎంతమంది సమస్యల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో వారికి ఊరట నెమ్మది యేసు క్రీస్తు నామంలో ప్రసాదించుము. ఈరోజు వారు తలపెట్టిన ప్రతి పనిని సఫలం చేయండి. వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి నాన్న. వారి కాలేజెస్లో స్టడీస్లో మీరు తోడుగా ఉండండి నాన్న. వారు స్కూల్కి వెళుతూ ఉన్నారు, కనికరించు నాన్న. వారే ఉద్యోగాల మీద వెళుతూ ఉన్నారో ఉద్యోగాలలో సహాయం చేయండి ప్రభా. అలసిపోకుండా నీ మీద విశ్వాసం ఉంచి సాగిపోనట్లుగా మీరే కృప చూపించమని చేరి వచ్చిన ఒక్కొక్కరిని దీవించి పంపించుము. తర్వాత చూడబోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెను చెప్పారు కదా అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలాసేపు ఓపికగా వాక్యాన్ని విన్నారు. నేటి దేవుని మాట అనే శీర్షిక ద్వారా మీరందరూ దీవించబడుతూ ఉన్నారు. ఎంతమంది దీవించబడుతూ ఉన్నారో వెంటనే కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. మేము దీవించబడుతూ ఉన్నాం, దేవుడు మాతో మాట్లాడారు, దేవుడు మమ్మల్ని ధైర్యపరిచాడు అని చక్కగా మీరు కామెంట్ పెడితే మేము కూడా దాని ద్వారా ఎంకరేజ్ అవుతూ ఉంటాం. ప్రతిరోజు నేటి దేవుని మాట అనే ఈ శీర్షిక ప్రతిరోజు ఉదయం 6 గంటలకు వస్తూ ఉంది. ఇంకా ఎవరైనా యూట్యూబ్లో ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి పరిచయం చేయండి. తద్వారా మీరు కూడా కొంతైనా పరలోక రాజ్య వ్యాప్తిలో భాగస్థులవుతారు. కాబట్టి అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. దేవుని చిత్తం మీద మరలా రేపు ఉదయం మనందరం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.